మంది ఎవరైతే న్యూ ఈ రోజు ఫస్ట్ టైం ఈ హాల్ కి అటెండ్ అయ్యారు ఎస్ఆర్ మా ఇండస్ట్రీ నుండి మీ అందరికీ వెల్కమ్ చెప్తుంది. అలాగే యూనివర్సల్ సక్సెస్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది మాకు ఎస్ఆర్. ఈ సిస్టమ్ ఒక సాధారణ వ్యక్తి, ఈ స్కూల్ వ్యక్తి కూడా ఎక్కకపోయిన వ్యక్తికి తన ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అంత టాలెంట్, స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్ టోటల్ గా అన్ని రకాలుగా తనకి బిల్డ్ చేసి ఈరోజు నేను మీ ముందు ఎలా చెప్తున్నారో అలా తయారు చేస్తాను. అలాగా ఒక సాధారణ వ్యక్తి పెట్టుబడి లేకుండా అలా తయారవడం బాగుంటుందా లేదా? ఈ ఇండస్ట్రీలో ఆ శక్తి ఉందన్నమాట. అయితే విజనరీ పీపుల్ కి మాత్రమే అలా చేయగలరు. ఎవరికి? విజనరీ. ఏదో చెయ్యాలి నా కుటుంబం కోసం. ఈ భూమి నుండి వదిలే ముందు నేను ఏదో సంపాదించుకుని వెళ్ళాలి. నేను ఫేమ్, దాంతో పాటు ఏంటి సంపాదన. నేను ఫేమ్, సంపాదన నిజమా? అవన్నీ ఎవరికైతే కావాలో వాళ్ళ కోసం ఈ ఇండస్ట్రీ అన్నమాట వెల్కమ్ చెప్తుంది. మరి మనందరం కూడా సంపాదించాలనే ఆలోచన ఉంది నిజమా లేదా? గుర్తింపు కూడా కావాలి, కావాలా వద్దా? ప్రతి ఒక్కరికి కావాలి. సో ఇక్కడ రెండు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చూడండి. శ్రద్ధగా ఎస్ఎం అని వినండి. ఓకేనా? మనకి ఏమని అడుగుతారంటే क्या आपको हमेशा से क्या आप हमेशा से सपना रहे हैं అంటే మీరేమైనా కలలు చూస్తున్నారా? మనందరం కూడా కలలు చూస్తున్నాం నిజమా లేదా? కాకపోతే ఈ కుల్పిల్ అనేవి అవడం లేదు, తెల్లవారేసరికి మాయమైపోతుంది అంతే కదా? బట్ మన ఇండస్ట్రీ ఏమంటుందంటే మీరేమైనా కళలు చూస్తున్నారా? ఆ కళలు ఏంటి? మంచి ఇల్లు కావాలని నిజమా లేదా? కుటుంబానికి మంచి బంగారంతో పాటు భార్య పిల్లలకి చూసుకోవాలని నిజమా లేదా? ఫారెన్ టూర్స్, ఇండియన్ టూర్స్ తిప్పాలని, మంచి కాస్ట్లీ కార్లో కూడా తిరగాలని ఉంటుందా లేదా? మనందరం చూస్తున్న కళలు నిజమా లేదా? కంపెనీ ఏమంటుందంటే డ్రీమ్ ఇట్, కళలు చూడండి ఎసవునా? కళలు చూడండి, నమ్మండి ఎసవునా? అచీవ్ చేసుకోండి. నా దగ్గర మీరు కానీ ఉంటే చూడండి, నమ్మండి, అచీవ్ చేసుకోండి. ఈ ఇండస్ట్రీలో అనుకునే కంటే ఎక్కువ దొరుకుతుంది ఎసవునా? మరి నమ్మడానికి చూడడానికి రెడీగా ఉన్నారా? ఎందుకు ఇందులో చేయాలి? వై అంటే రికమెండేషన్స్ అనేది ఇక్కడ అన్లిమిటెడ్ దొరుకుతుంది. ఓకేనా? మొదలెట్టి మనస్ఫూర్తిగా మొదలు పెట్టామంటే వారం రోజులు ఉంటే సన్మానం స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? సో అలాగే ఫారెన్ ట్రిప్ ఇక్కడ ఒక మా సీనియర్స్ అయితే మన పక్కూరు వెళ్ళిలాగే నెల వెళ్తున్నారు అన్నమాట ఫారెన్. ఇండియా బయటికి తిరగడానికి. అలాగే టైం అన్లిమిటెడ్ వాతావరణం తిరుగుతున్నారంటే ఫారెన్ ట్రిప్ టైం ఉండటా లేదా? అన్లిమిటెడ్ టైం. పెద్ద పెద్ద కార్లు అండి ఈరోజు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు. వెకేషన్ మన పిల్లలతో పాటు మనం ఎక్కడికైనా తిరగడానికి బెస్ట్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ పెద్ద పెద్ద స్కూల్ కాలేజీలు. ఓకేనా? బ్యాంక్ బ్యాలెన్స్ ఈరోజు మన దగ్గర కార్డు పెద్దగా ఏమి అమౌంట్ కనిపిస్తుంది. వాళ్ళు ఒక్కొక్క డైమండ్ చేతుల్లో కార్డులు వాళ్ళ అమౌంట్ కూడా లిమిటెడ్ లేదు, అన్లిమిటెడ్ ఉంది. జ్యువెలరీ వాళ్ళు మరి అన్లిమిటెడ్ వాళ్ళ ఫ్యామిలీకి చేసి పెట్టారు అన్నమాట. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అలాగే బంగ్లా, ఇవన్నీ కూడా ఇందులో ఆల్రెడీ అచీవ్ చేసుకున్న అన్లిమిటెడ్ ఉన్నారు. నిజమా లేదా? మనకు కూడా దొరుకుతాయి. చేసుకోవాలదా లేదా? అంటే మనకన్నా ముందు వల్ల ఇవి సంపాదించారు, చేసుకున్నారు అంటే అదే పని మనకు వస్తే మనం కూడా చేయగలమా లేదా? పూర్తిగా మీకు అయిపోతుంది. కాకపోతే ఇవన్నీ మనకు కావాలి. ఇన్కమ్ మనకేంటి తక్కువ, ఎక్స్పెన్సెస్ చాలా. మన ఇవన్నీ కోరికలు పెద్దవే, బట్ వచ్చే ఇన్కమ్ అనేది ఇల్లు మెయింటెనెన్స్ మాత్రం అవుతుంది. కోరికలు ఏమవుతున్నాయి? కోరికలు అక్కడే ఉండిపోతున్నాయి. బట్ ఏ లైఫ్ ఫుల్ కాంప్రమైజ్. నిజమా లేదా? ఏ లైఫ్ ఫుల్ ఆఫ్ కాంప్రమైజ్ అని చెప్పారు. మరి కాంప్రమైజ్ మనం కూడా అయిపోతామా? ఇప్పుడు అప్డేట్ అవుతామా? ఇది ఇప్పుడు వచ్చిన టైం అప్డేట్ అవుతుంది. మనందరం ఆల్రెడీ చాలా స్పీడ్ లో ఉన్నాం. మనందరి చేతులు ఎందుకు ముందు వాడిన మొబైల్ నోకే వాడారా లేదా? అందరింటికి నోకే వచ్చింది, టచ్ చేసింది. ఇప్పుడు నోకే లేదు, కొత్త మొబైల్స్ వచ్చేసాయి, పెద్ద పెద్ద ఫీచర్స్. అంటే మనందరం కూడా కొత్తది ఆహ్వానిస్తున్నాం. అయితే మనందరి కోసం ఈ ఇండస్ట్రీ. ఓకేనా? అయితే మనకి సంపాదన ఎందుకోసం? సంపాదన మనందరి ఎటు వెళ్ళిపోతుంది అంటే డైలీ మన నీడ్స్ అన్నమాట. హౌస్ రెంట్ అని, పిల్లలకి స్కూల్ కానీ, అలాగే గ్రోసరీ అని, బట్టలు అని, నిజమా లేదా? సో
చిన్న 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 ఫంక్షన్స్ అని అందులో మన సంపాదన వెళ్ళిపోతుంది. నిజమా లేదా? సేవింగ్ కోసం మనం ఎన్నెన్నో బాధలు పడతాం. ఇల్లు కట్టాలి, పిల్లలకి మంచి చదువు చదివించాలి, అలాగే తర్వాత రిటైర్మెంట్ ప్లాన్, మనం ఏజ్ అయిపోయిన తర్వాత మనకి అక్కడ ఉండాలి, ఎన్నో ప్లానింగ్ ఉంటాయి, సంపాదిస్తుంటాం. నిజమా లేదా? సంపాదనలు ఏమవుతుంది, సడన్ గా మనకి తెలియకుండా మనకి సడన్ గా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. నిజమా లేదా? చూడండి, ఇక్కడ మనం తీసుకుని వెళ్తారు, ఇవి ప్రతి ఒక్కరితో జరుగుతున్నాయి. ఈ రోజు ఇంకెక్కువ అయిపోతుంది. నిజమా లేదా? ఎప్పుడు ఎటువంటి ఏ సమస్య వచ్చి మనిషికి పతనం చేసేస్తుందో తెలియదు. నిజమా లేదా? సడన్ గా మనం సేవ్ చేసిన డబ్బులన్నీ ఏమవుతున్నాయి, 6 మాసాలుగా సంవత్సరంలో ఏదో ఒక అలాంటి సమస్య, హెల్త్ ఇష్యూస్ అని, యాక్సిడెంట్స్ అని, ఏదో ఒక పెళ్ళి అని, ఇల్లు అని వచ్చి కథం అయిపోతుంది డబ్బులు. ఎంత ఎసను. సో మనం మళ్ళీ తర్వాత మళ్ళీ ఏమవుతున్నాం, మళ్ళీ అదే మధ్య తరగతిలో ఇమిడిపోతుంది. అంతేనా? మన ఇండస్ట్రీ ఏమవుతుందంటే, మీకు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సరే, ఎలాంటి సమస్య వచ్చినా సరే, మీరు ఒక్కరు కాదు, మీ దగ్గర 100,000 మంది ఉంటారు. మీకు ఒక పక్కన వచ్చిన సమస్యకి కొంత డబ్బు వెళ్ళిపోయినా మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చిన వాడికి సేవింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చెప్పాలి కదా, ఇక్కడ మన కంపెనీ నేను చాలా మిస్టేక్ చేస్తాను, వీక్లీ మంత్లీ ఇయర్లీ మనకి ఇన్కమ్ అనేది ఇస్తుంది. మీకు చూపిస్తాను. ఓకేనా? అలాగే చూసుకుంటే ఫ్యామిలీ నీడ్స్ ఎవ్రీ మంత్. ఓకేనా? మనకి ఒక సర్వే జరిగింది అనమాట. ఒక యూనివర్సిటీ అనేది సర్వే చేసింది, ఒక కుటుంబానికి నెలకు ఎంత కావచ్చు. 1970లో 20 రూపాయలు ఉంటే, 1950లో 20 రూపాయలు ఉంటే ఆ ఫ్యామిలీ మెయింటెనెన్స్ అనేది బాగా అయిపోయింది. అలాగే 1900 20 రూపాయలు ఉంటే అయిపోయింది. 1970 వచ్చేసరికి 200 అవసరం పడుతుంది ఆ కుటుంబానికి. అంటే ఏం జరిగింది, ఒక 0 పెరిగినప్పటికి మనకి అంటే 20 సంవత్సరాలకి ఒక 0 పెరిగింది. 1990లో మళ్ళీ ఎంత కావాలి, 2000 అయిపోయింది. నిజమా కదా? 2010లో 20,000 అయిపోయింది. 2030 వస్తున్నప్పటికి మరి ఏమవుతుంది, కావాలా లేదా? మరి మనకి ఏమైనా శాలరీ పెరుగుతుందా ప్రతి నెల, ప్రతి సంవత్సరం? అందుకోగలవా? అందుకోగలరు. నిజమా లేదా? అందుకే అడిగారు, మీరేమైనా సమయక సాధ అంటే మీరు టైంతో పాటు మీ ఇన్కమ్ సోర్స్ అన్ని పరిగెడుతున్నాయా అంటే లేదు. నిజమా లేదా? ఇక్కడ ప్రతి 20 సంవత్సరాలకు ఒక 0 పెరుగుతూ వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పటికి మనకి 2030కి ప్రతి ఒక్కరికి 2 లక్షలు కావాలి. అప్పుడు మన ఇల్లు హాయిగా మెయింటైన్ అవుతుంది, లేదంటే సరిపోతుంది. అందుకే ఇక్కడ అడుగుతారు అనమాట. అంటే మీరు మీతో అడగండి, కొన్ని సవాల్ అనేది చెప్తున్నాడు. महंगाई और खर्चा बढ़ रहा है, ऐसा ना? लेकिन आपका आमदनी ఖర్చు పెరుగుతున్నాయి, రేట్లన్నీ పెరుగుతున్నాయి, మనకి ఇన్కమ్ అనేది పెరగడం లేదు. बेरोजगार के इधर में क्या आपका जॉब का అంటే మన జాబ్ ఏమైనా గ్యారెంటీ ఉందంటే జాబ్ కూడా గ్యారెంటీ లేదు. ऐसा ना? సో यदि आप అంటే మనకి అలాంటి సిచువేషన్ ఉన్నామంటే మనకి కంపల్సరీ ఈ బిజినెస్ అవసరం. ऐसा ना? మన సమస్య నుండి బయటికి రావాలంటే. ఓకేనా? ముందుగా మనకి క్లాస్ అవ్వాలి. సో మన ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఎక్కడ ఉందంటే ఏజెస్ 3/24 జనవరి న్యూఢిల్లీలో. ఓకేనా? సో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2001లో స్టార్ట్ అయింది మన కంపెనీ. ఓకేనా? 1956 యాక్ట్ ప్రకారంగా నడుస్తుంది. ఇప్పటికి 2025 నడుస్తుంది. అంటే 24 సంవత్సరాలు కంపెనీ పూర్తి చేసుకుంది. 25వ సంవత్సరంలో అడుగు పెట్టింది. సో కంపెనీ మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అనేది ఫుల్ సపోర్ట్ అన్నమాట. గవర్నమెంట్ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి. కంపెనీకి పూర్తి పేరు అవుతుంది సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెట్. దీనికి షార్ట్కట్ లో సేఫ్ షాప్ డైరెక్ట్ తెలిసి అంటారు. మనం ఒక పెద్ద ఇండస్ట్రీలో ఉన్నాం. ఇప్పటికే కొన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. అలాగే కంపెనీలో చాలా మంది బాగా సంపాదించుకున్నారు. కంపెనీ ద్వారా లీగల్ డాక్యుమెంట్స్ అన్నమాట, పాన్ కార్డ్ తో సహా. ఓకేనా? www.safeshopindia.com అంటే లీగల్ డాక్యుమెంట్స్ అని టోటల్ గా అన్ని కూడా 52 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? కంపెనీ ద్వారా వేర్ హౌస్ అన్నమాట 2 అన్నమాట. 20,000 స్క్వేర్ ఫుట్ లో 2 వేర్ హౌస్లు ఉన్నాయి. లీడర్స్ ప్లేసెస్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇల్లు వచ్చాము. నేను 4 టైం వెళ్ళాను కంపెనీ దగ్గరికి. ఓకేనా? సో టోటల్ గా కంపెనీ దేనిపైన ఆధారపడి వర్క్ చేస్తుందంటే మనకి
టోటల్ గా 9 ఎకానమీస్ తో మన కంపెనీ టైప్ ఉంటే మనకి ఇన్కమ్ ఇస్తుంది. ఓకేనా? ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. మనలాంటి సాధారణ వ్యక్తులకి ఇది ఒక అవకాశం. ఓకేనా? మనం ఎక్కువ పెట్టుబడి పెట్టలేము, ఎక్కువ టెన్షన్ చేయలేము, మనం ఎక్కువ ఎడ్యుకేషన్ లేదు, మనకి ఎవరో సహాయం లేకపోతే ఏ కొత్త పని చేయలేము. ఇంట్లో హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇరిగింటి పొరిగింటి మన ఊరు పెద్ద మనిషి తోడు ఉంటేనే వెళ్తాం. నిజమా కదా? అలాంటి మనలాంటి సాధారణ వ్యక్తులకి ఇక్కడ ఈ ఇండస్ట్రీ అనేది ఫుల్గా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఏం చేయాలి? నమ్మాలి. అసలు ఇక్కడ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీ, డైమండ్ కంపెనీ మనం ఎప్పుడైనా ఓపెన్ చేయగలమా? షోరూమ్ చేయగలమా? కానీ మనకి పార్ట్నర్ గా దొరికిపోతుంది. జెనో కంపెనీ ఓపెన్ చేయగలమా? విమల్ కంపెనీ ఓపెన్ చేయగలమా? ఆదిత్య బిర్లా బ్రాండ్ చేయగలమా? సో ఈ కంపెనీలు పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీలు అన్ని ఏంటంటే మన కంపెనీతో టైప్ లో ఉన్నాయి. అసలు అది మనమే చేయాల్సిన అన్ని బాగున్నాయి అంటే ఇక్కడ ఒకసారి మీకు లాస్ అవ్వాలి. సో మన కంపెనీ ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ని మన కంపెనీ టైప్ లో పెట్టింది. అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే చేతులకి మట్టి అంటించుకోకుండా సంపాదన. ఏం జరుగుతుంది తెలుసా? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చాలా మందికి తెలియదు, ఏదేదో ఊహించుకుంటారో. అక్కడ కంపెనీ ఉంది, ప్రోడక్ట్లు పెద్ద పెద్ద కంపెనీకి పెట్టుకుని కంపెనీ అన్ని అక్కడ ఐటమ్స్ ఉంది. చేస్తాను. మనం ఏం చేస్తామంటే ఎవరో తెలిసిన సిస్టర్ బ్రదర్స్, ఎవరో తెలియని వ్యక్తులకు కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తే వాళ్ళు ఒకసారి పర్చేసింగ్ చేస్తారంటే వీళ్ళ దగ్గర నుండి డబ్బులు అక్కడ పంపిస్తాం. చేస్తాను. అక్కడ నుండి ఐటమ్ వాళ్ళ ఇంటికి చేరుతుంది. మనం ఏమైనా చేస్తామా? ఓన్లీ రిపోర్ట్ చేస్తాం. ఏదైతే టీవీలో పెద్ద పెద్ద సెలబ్రిటీ చేస్తున్నారో అదే. చేస్తాను. ఏం జరిగింది మధ్యలో? ఐటమ్ అక్కడ నుండి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది. మధ్యవర్తులకు ఇంతకు ముందు వెళ్ళిన డబ్బులన్నీ మన ఇంటికి వస్తాయి. చేస్తాను. అందరూ పంచుకుంటారు. అక్కడ ఎక్కువ తక్కువ లేదు. సీనియర్ జూనియర్ కి అందరికి ఒకటే. 20 సంవత్సరాల ముందు జాయిన్ అయిన వ్యక్తికి ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తికి సేమ్ ఒకే విధంగా ఇస్తారు. చేస్తాను. నమ్మకం కలిగిందా లేదా? ఇవన్నీ కూడా ఆల్రెడీ మనందరం 100 సార్లు కొన్నాం. ఏమైనా రూపాయి సంపాదించామా? అలాగే ప్రమోషన్ కూడా చేస్తాం. మీరు బంగారం కొన్నారు అనుకోండి, మీరు సాఫ్ట్వేర్ చెప్తారు, ఆ సాఫ్ట్వేర్ బాగుంది చెప్తామా లేదా? మీరు మంచి డ్రెస్ కొన్నారు, సార్ ఇప్పుడు మంచి జీన్స్ ప్యాంట్ కొనుక్కోలేదు, ఫ్రెండ్ అడుగుతారు ఎక్కడ బాగుంది మంచి చేస్తున్నాం అంటే పలానా సాఫ్ట్వేర్ చెప్పేస్తారు. నిజమా లేదా? మనం ఎన్నో రిఫర్ చేస్తాం. ఏ వస్తువు కొన్నా అదే వస్తువు రిఫర్ అయిపోయింది. ఏ హాస్పిటల్ పేరు, స్కూల్ పేరు మనం రిఫర్ చేస్తాం, అది నిండుతుంది. నిజమా లేదా? బట్ ఎక్కడ రూపాయి వచ్చిందా? బట్ మన ఇండస్ట్రీలో మనం అదే పని చేయాలి. ఇక్కడ లైఫ్ లో ఒక్కసారి మనకు కావాల్సిన ఐటమ్ ఏదో ఒకటి కొనుక్కొని మనకు తెలిసిన ఫ్రెండ్ రిలేటివ్ చెప్తే చాలు. ఒక ఇద్దరికి చెప్తే ఆ ఇద్దరికి ఇంకెవరైతే చెప్తుంటే అందరికీ డబ్బులు వస్తాయి. చూడడానికి రెడీ అవ్వాలి. సో ముందుకు వెళ్దాం. మరి ఫ్యాషన్ సంబంధించిన బట్టలన్నీ ఉన్నాయి. అన్ని టోటల్ చేస్తాను. అలాగే చూసుకుంటే కిచెన్ కి సంబంధించిన అన్ని ఉన్నాయి, బ్రాండ్ ఐటమ్స్. చేస్తాను. సో ఇవన్నీ మనం ఆల్రెడీ కొన్నాం. అలాగే నోటీస్ వ్యాధికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎందులో పైన ఒక దాంట్లో అయినా మనకు కావాల్సిన ఐటమ్ ఒకసారి కొనండి. ఓకేనా? బస్ ఇందులో మనం ఏమవుతామో బిజినెస్ లో మనం పార్ట్నర్ అయిపోతాం. చేస్తాను. గ్రోసరీ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే ఫుట్వేర్స్ ఉన్నాయి, అలాగే రైమండ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు, లావణ్య కంపెనీ గురించి చెప్పడం మీకు. ఐశ్వర్య పెళ్లికి 72 లక్షలు ఒకసారి తయారు చేసి ఇచ్చిన బ్రాండ్ కంపెనీ కూడా మన కంపెనీలో టైప్ ఉంది. మీకు లాస్ట్ అవ్వాలి. మొత్తం భగవంతుడు ఉన్నాడు. అయిపో హనుమంతుడు అంటే అందరికీ భయం పోతుంది. ఎక్కడ ఏ బాధలో ఉన్నా జై వీర హనుమాన్ అంటే చాలు. నిజమా లేదా? సో భద్రకబలి అంటే చాలు. మనలో సంపూర్ణ హనుమాన్ ఉంది. నిజమా లేదా? భగవద్గీత హిందూ అంటే భగవద్గీత ఉండాలి. మనం ఈ భగవద్గీత మనం సేల్ చేసినా పుణ్యమే, రిఫర్ చేసిన పుణ్యమే, చదివిన పుణ్యమే, విన్న పుణ్యమే. దూరం అయిపోతాయి. రామాయణం కూడా ఉంది. నిజమా లేదా? ఈ 3 ఆధ్యాత్మిక చింతన బుక్స్ మనతో ఉన్నాయి. లైఫ్ లో ఒకసారి ఇప్పుడు చూపించిన ప్రతి ఐటమ్ ఏదైనా ఒకటి కొని రిఫర్ చేస్తే చాలు, మన ఇంటికి సంపాదన అనేది వచ్చే దారి ఇక్కడ ఉంది. బాగుందా లేదా? అలాగే పిల్లల కోసం ఒక వరదాన్ని అనుకోవాలి. పిల్లలు ఎవరింట్లో అయితే ఫస్ట్ అంటే 1వ క్లాస్ నుండి 12th క్లాస్ వరకు, 12th వరకు. ఓకేనా?
సో వారికి ఇది చాలా ఉపయోగకరమైన బుక్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి కొనుక్కొని చాలా రకాల నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు. ఎస్ అవును. సో లైఫ్ లో ఎన్నిసార్లు కొనాలి? ఒక్కసారి కొనాలి. ఒక్కసారి కొని రిఫర్ చేస్తే చాలు, మనం కూడా పెద్ద ఇండస్ట్రీ క్రియేట్ చేయొచ్చు. నేను కూడా అదే చేస్తాను. ఈరోజు 6,000 టీం ఉంది. ఎస్ అవును. ఇక్కడ చాలా మంది లీడర్స్ మన వాళ్ళు చేస్తారు. ఒక్కొక్కరి కింద అంటే ఒక్కొక్కరు డౌన్ లో 2,000, 3,000, 5,000 ఓకేనా, అలా టీం ఉంది. బాగుంటుందా లేదా? సో మీరు కూడా ఈరోజు వచ్చి మీరు మనస్ఫూర్తిగా మీ తోటి వాళ్ళు బాగుండాలని రిక్వెస్ట్ చేస్తే చాలు, వాళ్ళకి కూడా ఆటోమేటిక్ టీం వస్తుంది. ఓకేనా? ముందుకు వెళ్తామా మరి? థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి ఇప్పుడు వరకు మనం చేసింది కంపెనీ ఏమంటుందంటే ఖరీదారు కన్నా చాలా వికల్ప. అంటే ఒకటి రీటైల్ షాప్ ఉంది, ఎసాను. ఇంకోటి సూపర్ మార్కెట్ ఉంది, ఎసాను. ఇంకోటి ఆన్లైన్ సర్వీస్ ఉంది, మనం ఇప్పుడు చేస్తాం ఆల్రెడీ అందరం. నిజమా? 4వది సేఫ్ షాప్ ఉంది. ఈ మూడింటితో ఆల్రెడీ మనం ఇప్పుడు వరకు చేసాం. ఎసాను. రూపాయి మన దగ్గర వచ్చిందా అంటే లేదు ఇప్పుడు. నిజమా? బట్ ఇందులో కొంటే ఏముంటుంది కంపెనీ అంటే, మీరు కానీ ఒకసారి దీంట్లో కొంటే ऑनलाइन सेफ शॉप ऑनलाइन शॉपिंग से खरीदारी का निर्णय लेने पर आपके अमीर बनने और बनाने का रास्ता भी देते हैं. అర్థమైందా? పెద్దగా నేను చదువుకోలేదు, బట్ నాకు తెలిసిన చదువుతున్నాను. ఏమంటుందంటే, మీరు కానీ సేఫ్ షాప్ ఆన్లైన్ షాపింగ్ ఇందులో ఒకసారి చేస్తారంటే మీరు ధనవంతులు అవుతూ మీతో ఉన్న వాళ్ళందరికీ ధనవంతులు చేసే అవకాశం కల్పిస్తుంది. మరి ఇక్కడ నాకు అర్థమైంది. ఇప్పుడు వరకు మనం ఎక్కడ దెబ్బతింటున్నాం? ఎస్ అవును. మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఎస్ అవును. కాస్ట్ ఉంది 30 రూపాయలు. నిజమా లేదా? కస్టమర్ దగ్గరికి వచ్చిన వాడికి ఎంత ఉంది? ఆ లైట్ ఆపేసి ఎక్కువ లైట్ వేసి. సో నిజంగా థ్యాంక్ యూ. సో ఇక్కడ 30 రూపాయలు మోసుకో, ఇక్కడ 100 రూపాయలు అవుతుంది. కస్టమర్ దగ్గరికి వచ్చినోడికి ఏమవుతుంది? మధ్యలో డీలర్, డిస్ట్రిబ్యూటర్, అడ్వర్టైజ్మెంట్, హోల్సేలర్, రీటైలర్ అని ఒక 5-10 మంది చేతులు మారి ఆ వస్తువు మన దగ్గరకు వచ్చిన ప్రతి వస్తువు దగ్గర ఎక్స్ట్రా అనేది తీసుకున్నాడు. నిజమా? 30 రూపాయలు వస్తువు మన దగ్గర 70 రూపాయలు యాక్టివిటీ వచ్చింది మనకి ఇప్పుడు వరకు. అంతేనా? మనం ఎప్పుడైనా ఏ షాప్తో ఎప్పుడైనా ఘర్షణ చేస్తామా? నా ఉన్న డబ్బులు యాక్టివిటీ లేని ఎసాను తెలియదు. నిజమా? సేమ్ ఆన్లైన్ కూడా అదే జరుగుతుంది. మంత్ర, అలాగే స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి. అవి కూడా 3,000 రూపాయలు ఐటమ్ మనం ఖరీదు మ్యానుఫ్యాక్చర్ దగ్గర. ఎసాను. కస్టమర్ దగ్గర వచ్చేటికి ఎంత అవుతుంది? 10,000. ఎసాను. మళ్ళీ 7,000 ఎక్కడికి అంటే మళ్ళీ ఆ చేతుల్లోనే ఉండిపోతుంది. వాళ్ళు పెట్టుబడి పెట్టి సంపాదిస్తున్నారు. ఎసాను. ధనవంతులు కాబట్టి ఆ తరీఖన చేస్తున్నారు. మనం సాధారణ వ్యక్తులు ఏం చేయాలి? రిఫర్ చేసి మనం కూడా సేమ్ వీళ్ళలాగే చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది? కంపెనీ కట్టుకుంటే డైరెక్ట్ కస్టమర్. ఎసాను. మన కంపెనీ దగ్గర ఏం జరుగుతుందంటే, ఇదిగోటి మ్యానుఫ్యాక్చరింగ్, కస్టమర్, ఆ మధ్యలో చాలా చేతులు మారాయి కదా. ఆ చేతులు కలగకుండా మనమే ఉంటాం. ఇక్కడ మన టీం ఉంటుంది. ఎసాను. ఆ 70 రూపీస్, ఆ 7,000 ఏదైతే ఉందో టీం అంతా పంచుకుంటాం. బాగుంటుందా లేదా? ఇక్కడ ఏమైనా కలిసి తప్పు ఏమైనా జరుగుతుందా? ఎవరికైనా అన్యాయం చేస్తామా? అబద్ధం ఆడుతున్నామా? మోసం చేస్తున్నామా? బైబిల్ చేయొచ్చు. ఎసాను. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. వాళ్ళందరూ ఎలా కొంటున్నారో, ఎలా ఇస్తున్నారో మనం కూడా అలాగే రిఫర్ చేసి సంపాదించవచ్చు. ఇక్కడ ఎవరు పోలీసులు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, నేవీ వాళ్ళు ఉన్నారు, అడ్వకేటర్స్ ఉన్నారు, అన్ని కేటగిరీస్ ఉన్నారు. ఎవరు చేయడం లేదు. సింపుల్ బిజినెస్ కాబట్టి చేస్తున్న పనితో పాటు చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకు వెళ్తాం మరి? అలా చేస్తున్నందుకు వల్ల ఒకసారి పర్చేసింగ్ చేస్తే మనకి కంపెనీ ఏమి ఇస్తుంది? ఒక లాగిన్ ఐడి ఇస్తుంది. ఎస్ఎం ఒక పాస్వర్డ్ ఇస్తుంది అన్నమాట. ఎస్ఎం ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మనకి మన మొబైల్లోనే ప్రపంచం అంతా మనం చూడొచ్చు. నిజమా కదా? మన మొబైల్లో ఇవన్నీ మనకి తెలిసిపోతాయి. ఎస్ఎం అలాగే చూసుకుంటే వీళ్ళందరూ ఒకసారి చూడండి. నిజమా కదా? ఇప్పుడు వరకు నేను ఇందాక చెప్పానుగా, వీళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పి డబ్బులు గడిస్తున్నారు. నిజమా కదా? ఎవరైనా ఇప్పుడు థమ్స్అప్ తాగుతున్నారంటారా? 7 లక్షలు వస్తున్నదంటారా?
రిపోర్ట్ చేసి సంపాదించుకుంటారు. అంటే మీకు అర్థమైంది, సంపాదించాలి అంటే మౌత్ పబ్లిసిటీలోనే డబ్బులు. అది మనకి అర్థమైందే కాదు. మనమేమో హార్డ్ వర్క్ చేసి చేసి నా ఒళ్ళు నొప్పులు, ఇది నొప్పులు, అది నొప్పులు అని టైర్డ్ అయిపోయి దుఃఖం అయిపోయి ఈ జీవితం ఎన్ని పుట్టామో ఎన్నికి ఇవన్నీ టెన్షన్. నిజమా కదా? వాళ్ళేమో ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. వాళ్ళు హార్డ్ వర్క్ చేయరు, స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. మనం కూడా ఏం చేయాలి? వీళ్ళగా మౌత్ పబ్లిసిటీ. కాకపోతే మన ముందు లెవెల్లో మన ఇంటి దగ్గరికి వచ్చి ఎవరు జాయిన్ అవ్వరు, మనమే మేడం సార్స్ అలా పరిచయం చేస్తూ ఇస్తూ ఒక నెట్వర్క్ అయిపోతే అప్పుడు బిజినెస్ ఆటోమేటిక్ గా పరిగెడుతుంది. చేస్తాను ముందుకు వెళ్తాను మరి. థ్యాంక్ యూ. ఇప్పుడు అలా చేసుకోవడం వల్ల కంపెనీ మనకి 10 టైప్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. చేస్తాను 10 రకాలుగా ఇన్కమ్ ఇస్తుంది. చూస్తారా మరి? రిటైల్ మనకి బయటికి ఇక్కడికి ఏంటంటే ఎంఆర్పీకి ఎస్ఎస్పిలో మనకి 30% తగ్గించేస్తుందంట. మనకి తెలియదు, చాలా మంది ప్రోడక్ట్ కాస్ట్లీ అని మనకి అంటుంటారా లేదా? మనమేమో నిజమే కాదు, ప్రోడక్ట్ కాస్ట్లీ అనుకుంటాం. నిజమా లేదా? సో కారు నేను ఇప్పుడు తొక్కుతున్నాను, ఇది 6.5 లక్షల కారు. అందులో ఎంతమంది పడతారు? 3 4. మధ్యలో 3, ముందుకే ఒక మనిషి డ్రైవర్. అంటే 5 సీట్లే ఉంటాయి కదా, 5 సీటర్లే. సేమ్ 5 సీటర్ బండి 1 కోటి రూపాయలు. అందులో కూడా 5గా పడతారు. అది కూడా మీరు ఎక్కడ చెప్తే అక్కడ తీసుకెళ్తుంది. బట్ 1 కోటి రూపాయలకి 6 లక్షలు తేడా ఉందా లేదా? అది ఎందుకు అంత రేట్ అయింది? అది బ్రాండ్. దాంట్లో అలాంటి యంత్రాలు అమర్చారు, దాంట్లో విలువలు ఎక్కువ ఉన్నాయి. నిజమా కదా? ఐఫోన్ ఉంది, మామూలు డబ్బా ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ ఏంటి? 15,000 10,000 అయితే అన్ని ఫీచర్స్ ఉన్నాయి. నిజమా కదా? ఐఫోన్ దానికి ఫీచర్స్ తక్కువ ఉన్నాయి, బట్ బ్రాండ్. నిజమా కదా? ఇక్కడ కూడా బ్రాండ్ ఐటమ్స్ రేట్ ఎక్కువ ఉంటాయి. ఇది తెలియక మీ ప్రోడక్ట్ మ్యాంగా అని చాలా మంది అంటుంటారు. వేస్తాను ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రోడక్ట్ మ్యాంగా అంటే బ్రాండ్ ఐటమ్ ఎంతే ఆகும். నిజమా కదా? సో మన కంపెనీ పెద్ద కంపెనీలతో టైప్ లో ఉంది కాబట్టి ఈ విషయంలో మనం టెన్షన్ పడకూడదు. ఓకేనా? సో మనకి కంపెనీ ఏం చెప్తుందంటే సిర్ఫ్ 2 రెఫర్ कीजिए. ఏంటి? సిర్ఫ్ 2 రెఫర్ कीजिए. మీరు ఒక ఇద్దరిని రెఫర్ చేయండి. అవునా? और उन्हें 2 रेफर करने में मदद कीजिए. ఆ తర్వాత మీ డౌన్ ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా ఇద్దరు రావడానికి సపోర్ట్ చేయండి. అవునా? మనం ఒక ఇద్దరికి రెఫర్ చేసి ఆ ఇద్దరికి ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. అవునా? ఇక్కడ మనం ఎవరైనా ఊహించుకోండి, నేను ఓకే నాకు ఒక ఇద్దరికి కావాలి. అవునా? నా ఇద్దరు అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు నా పని ఏంటి తెలుసా? ఈసారికి ఎక్కడైతే వచ్చేసరికి ఇద్దరికి సపోర్ట్ చేయాలి. ఈ ఇద్దరికి సపోర్ట్ చేసాము అంటే మన ఇంటికి డబ్బులు వస్తుంది. బాగుంటుందా లేదా? ఇప్పుడు వరకు మా తాత ముత్తాతల నుండి ఎవరి కోసం వాళ్ళే కష్టపడ్డారు. నిజమా కదా? ఇప్పుడు వరకు ఎవరికెవరు సపోర్ట్ చేయరు, హెల్ప్ చేయరు. నా బాధ నాది, నీ బాధ నీదనే ఉండేది. అందుకే పేదవాళ్ళు. ఇప్పుడు ఏంటి మన కాన్సెప్ట్? మీరు ఇతరులకు సపోర్ట్ చేస్తే మీకు డబ్బులు వస్తుంది. సో ఇది బాగుందా లేదా? ఒకటి హెల్పింగ్ నేచర్ ఉంది. నిజమా లేదా? హెల్పింగ్ లో అంటే ఇంకొకరు సాయం చేసినట్టు ఉండదు, సంపాదించుకున్నట్టు ఉండదు. అందరికి అదే బాగుంటుందా లేదా? మనతో వచ్చిన వాళ్ళకి సాయం చేయాలి, సపోర్ట్ చేయాలి. ఆ పని చేయడానికి రెడీ ఉన్నారో అంటే డబ్బు సంపాదించుకోండి. రెడీ ఉన్నారా మరి? సో మీకు డబ్బు సేవ్ అవుతారు ఈ క్లాస్ లో. అయితే అలా రిపోర్ట్ చేసిన వల్ల ఫస్ట్ మనకి ఏ విధంగా డబ్బులు ఇస్తుంది మీరు ఒకసారి బాగా చూడండి. ఓకేనా? ఇద్దరికి రిపోర్ట్ చేస్తా ముందు రావాలి ఇస్తుంది కంపెనీ. సో ఫస్ట్ ఎంత ఇస్తుంది? ఇద్దరికి మనం 200 చేసాం అనుకోండి, 500 1000 ఇచ్చేస్తుంది. అలాగే బోనస్ అనేది ఒక్కొక్క బీబీ దగ్గర ₹1 లెక్క 400 బీబీ ఇచ్చేస్తుంది. 200 400 డబ్బులు. అలాగే 7 హెవెన్స్ అనేది మనకి గ్రేట్ అనుకోవాలి. 2024 ఆగస్టులో సూపర్ చార్జ్ అనే కొత్త ప్లాన్ వచ్చింది అన్నమాట గవర్నమెంట్ నుండి. మన కంపెనీ గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతుంది కాబట్టి తురంత ఏం చేసింది మన కంపెనీ? ఫాలో అయిపోయింది. 7 హెవెన్స్ అనేది మళ్ళీ
ఒకే వారంలో లెఫ్ట్ రైట్ గా ఇద్దరు పడ్డారనుకోండి, ఒక మనిషి పడితే అంటే పెద్ద ఆదాయం లేదు, కానీ ఇద్దరు పడితే ఒకే వారం. సో మనకు 1000 రూపాయలు ఎక్కిస్తారండి. అలాగే టోటల్ చూసుకుంటే 2400 మనకి ఎవరైనా కంపెనీ రెడీ ఉంది, తీసుకోవడానికి రెడీ ఉన్నారా? నాకు పెద్ద చదువు లేకపోతే కూడా అర్థమైంది బిజినెస్ లో ఈ యొక్క డయాగ్రామ్ చేస్తాను. ఒక 50 చైర్లు ఉన్నాయి, నేను ఒక్కటే ఉన్నాను ఈ రూమ్ లో. పక్కన షిఫ్ట్ చేయాలి, ఒక్కొక్క చైర్ ఒక నిమిషం పడుతుంది. 50 చైర్లకి ఎంత పడుతుంది? అంతే కదా. నేనేం చేస్తానంటే మనలాంటి సిస్టర్ బ్రదర్స్ కి ఒక 50 మందికి రెడీ చేసుకున్నాం. 50 మంది మన చోట పెట్టుకోలేకపోతే ఎంత టైం అయిపోతుంది? బస్ ఇది ఒకటి చేస్తే మనం టీమ్ తయారు చేయాలి. మనతో పాటు సిస్టర్ బ్రదర్స్ కి రెడీ చేసుకోవాలి, మన చోట పెట్టుకెళ్ళిపోతే చాలు. సేమ్ ఈ బిజినెస్ కూడా ఇక్కడ ఎంత బరువు కూడా అది ఒక్క క్షణంలో సువర్ణ అయిపోతుంది. ధనవంతులందరూ ఇదే చేస్తున్నారు, టీమ్ వర్క్. పేదవాళ్ళందరూ సింగిల్ గా పరిగెడుతున్నారు. ఇది ఒకటి తెలిసిపోతే ఇందులో ఉంటే 4 నుండి 5 సంవత్సరాల్లో మనం ధనవంతులు అవుతాం, వచ్చిన ప్రతి ఒక్కరికి ధనవంతులు చేస్తాం. అర్థమైందా? ఇక్కడ అదే చూపించారు అనమాట. ఓకేనా? లెఫ్ట్ రైట్ మొత్తం ప్రాసెస్ మీకు మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇందాక చెప్పాను కదా 2024లో కనిపిస్తుంది కదా. బస్ ఏం జరిగింది? ఈ సార్ వచ్చారు, లెఫ్ట్ రైట్ ఇద్దరికి ఏబికి ఇన్కమ్ ఇప్పించారు అనమాట, అంటే జాయిన్ చేశారు. అతను 2400 వచ్చింది. ఓకేనా? ఆ తర్వాత వీళ్ళిద్దరికి సపోర్ట్ చేశారు అనమాట. ఇక్కడ ఇద్దరు నలుగురు వచ్చారు కదా. నలుగురు వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ ఏమైంది? మన దగ్గర 1000, అంటే ఇక్కడ 500, ఇక్కడ 500, ఇక్కడ 500, ఇక్కడ 500 వచ్చిందా లేదా? 7 అమౌంట్స్ కలిసిందంటే 4000 వచ్చేస్తుంది. ఓకేనా? సో మళ్ళీ వీళ్ళిద్దరికి 2400 వచ్చింది, ఇక్కడ 4 వచ్చిన తర్వాత. ఓకేనా? అలాగే మళ్ళీ కొద్ది రోజులు పోయింది, మళ్ళీ ఇక్కడ ఏమైంది? ఇద్దరి కోసం సపోర్ట్ జరిగింది. మనము సపోర్ట్ చేస్తాం, ఇద్దరు సపోర్ట్ చేస్తాం. అప్పుడు ఏమైంది? ఇక్కడ ఇద్దరు వచ్చారు, ఇక్కడ ఇద్దరు వచ్చారు. మళ్ళీ ఇద్దరు కలిపి వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తారు, ఇద్దరు నలుగురికి. అలా సపోర్ట్ చేస్తూ పోతే ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ వస్తుంది. పైన మనకి ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంటది. ఎందుకే? ఎక్కువ మంది కలుస్తుంటారు. ఇప్పుడు ఇద్దరికి ఎంత వస్తుందో అందరికి సేమ్ బీపీలో వస్తాయి, కాకపోతే టీం పెరిగిపోతే మనకి ఎక్కువ అవుతుంది. వీళ్ళకి అర్థమైంది కదా. సో ఈ బిజినెస్ లో మనం ఏంటంటే ఎంత ఎక్కువ మందికి సపోర్ట్ చేస్తుంటే అంత ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఓకేనా? అలాగే చూసుకుంటే మనకి గ్రోత్ అనే ఒక లెవెల్ వస్తుంది అనమాట. 20 మంది అయిపోతుంది. ఓకేనా? 20 మంది అయిపోతుంది, 10. ఓకే, కాకపోతే ఇది ముందు అసలు క్లియర్ అవ్వాలి. 7 హెవెన్స్ అంటే 1:1 రేషియోలో ఇస్తారు. ఓకే, అయితే ఇక్కడ ఏం జరిగింది? బోనస్ ఇస్తున్నారు 10, 20 మంది అయిన తర్వాత. నిజమా లేదా? అలాగే పెయిడ్ ఇన్కమ్ ఇస్తున్నారు, అలాగే 7 హెవెన్స్ ఇస్తున్నారు, అలాగే ర్యాంక్ ఇన్కమ్. టోటల్ గా మనకి ఒక 20 మందికి కానీ కరెక్ట్ గా 200 బీబీలకు జాయిన్ చేస్తాం అనుకో, ఇన్ టైమ్ లో 30,400 వస్తుంది. మన పని మనం చేసుకుంటూ కుటుంబంతో కూడా చేయొచ్చు. ఓకేనా? క్లియర్ అయ్యారు కదా. అలాగే మళ్ళీ సిల్వర్ గా సెకండ్ ర్యాంక్ ఉందన్నమాట. ఓకేనా? 25 మందికి చేస్తారు అనుకోండి, టోటల్ గా మీకు ఎంత వస్తుంది? టోటల్ మీకు చేసి చూపించేస్తుంది. టైం తక్కువ కాబట్టి. ఓకేనా? అలాగే సిల్వర్ అనేది మనకి సెకండ్ ర్యాంక్ వచ్చింది అనమాట. సో 25 50 మంది కావాలి. ఓకేనా? 50 మంది అయ్యారు అనుకోండి, కంపెనీ ఏం చేస్తుంది? మనకి అన్ని టోటల్ ఎంత ఇన్కమ్ ఇస్తుంది? 50 మంది కలిపి మీకు ప్రాఫిట్ ఉంటుంది. సో 74,400. మనకి ఈ బిజినెస్ లో చేయడానికి ఏం హార్డ్ వర్క్ లేదు, వచ్చిన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి. ఓకేనా? సపోర్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? నేర్చుకోవాలి. ఓకేనా? మనం ఇక్కడికి అప్పుడప్పుడు వస్తుంటాం కదా, ఆటోమేటిక్ గా మన సీనియర్స్ మనకి నేర్పించేస్తారు. సో మనకి ఇక్కడ 52 వారాలు అనేవి ఉన్నాయి. సంవత్సరానికి ఎన్ని వారాలు? 52 కదా. 52 వారాల్లో కంపెనీ ఏమంటుందంటే వారానికి మీరు ఒక
బిడ్డలకు కానీ ఈ బిజినెస్ లోకి ఇస్తే ఈరోజు స్కూల్స్ ఉన్నాం, జాయిన్ అయ్యాం, అర్థమైపోయింది. ఈ వారం నుండి నెక్స్ట్ వారంలోపు ఒక ఇద్దరికి మనం ఈ బిజినెస్ గురించి తెచ్చి కూర్చోబెట్టాలి. ఈ బిజినెస్ అర్థమయ్యేలా చేయాలి. అలా చేస్తే ఏమైంది? అప్పుడు 52 మంది అంటే 52 వారాల్లో 140 అవుతున్నారు. నిజమా? చేయగలమా లేదా? చేస్తామా? వారికి ఇద్దరికి చేస్తామా? చేస్తే వచ్చు. చాలా ఈజీ. ఇంత సంపాదించే మార్గం ఉంది, మనం అదే పనిగా ఉంటే చేయగలమా లేదా? వారం మొత్తంలో ఇద్దరు కూర్చోబెట్టలేమా? కూర్చోబెట్టలేము. కానీ కంపెనీ మనకు ఒక అవకాశం ఇచ్చింది. పడుకున్న వాళ్ళకి లేపేయండి. ఓకేనా? ఇక పడుకున్న మీకు ఏంటి అర్థం అవుతుంది? ఎంతో చెప్పండి. మీరు చాలా తెలివైన